హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్ కొంచెం బౌన్స్ అయినట్టుగా అనిపించింది, కానీ ఓవరాల్గా స్టిల్ వీక్నెస్ అయితే ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఎందుకంటే నిన్న ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ రివర్స్ అయిపోయి ఎక్కడా కూడా పైకి వచ్చేసిన దాఖలాలు లేవన్నమాట అండి. ఇంట్రాడేలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంట్రాడేలో యాక్చువల్గా మార్నింగ్ మంచి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి మొమెంటమ్ వచ్చింది. బట్ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఇమీడియట్గా లుక్ ఎట్ దిస్ ద క్రేజీ వాలటిలిటీ అనమాట అండి. మనం విట్నెస్ చేయొచ్చు అనమాట, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ. అంటే డే హై దాటి వెళ్ళింది, మొమెంటమ్ కంటిన్యూ అవుతుందని ఎవరైతే అనుకున్నారో డే హై క్యాండిల్ దాటి ఫుల్ గ్రీన్ క్యాండిల్ కదండి, బట్ కానీ రిజెక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇమీడియట్గా రిజెక్షన్ రావడం జరిగింది. మళ్ళీ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, లైక్ సీరియల్ సెట్ అని చెప్తుంటాను కదా. అలాగా లైక్ మన ఫంక్షన్స్లో అరేంజ్ చేస్తారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట అండి. బట్ కానీ ఫైనల్గా ఇంట్రాడేలో లాస్ట్ క్లోజింగ్ ఏవైతే క్యాండిల్స్ ఉన్నాయో 315, 3 తర్వాత క్యాండిల్స్ మాత్రం హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట అండి. మేబీ స్క్వేర్ అప్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి. ఓకే, తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ కానీ స్టిల్ వీక్నెస్ అయితే ఉందన్నమాట. ఇంకా అంత స్ట్రెంత్ పికప్ అయిపోయిందని ఎట్టి పరిస్థితుల్లో అనుకునే ఛాన్స్ లేదు. బట్ కానీ నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఒక ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. దట్ ఈస్ 21,800, 900 లెవెల్స్ దగ్గర. అదే లెవెల్ దగ్గర ఈరోజు కూడా సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ కానీ స్టిల్ ఇంకా మీరు చూడొచ్చు అనమాట అండి. స్టిల్ ఇంకా డౌన్వర్డ్ స్లో ట్రెండే కనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఎనీహౌ విల్ వెయిట్ అండ్ సీ. బట్ వాల్యూమ్స్ ఆర్ గుడ్, అబవ్ యావరేజ్ వాల్యూమ్స్. ఈరోజు మంత్లీ సెటిల్మెంట్ కదా, అందువల్ల మేబీ దాని ప్రైజ్ యాక్షన్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి. కాంట్రాక్ట్స్ స్క్వేర్ అప్ అవన్నీ జరుగుతుంటాయి కదా, మేబీ దట్ కుడ్ బి ద రీజన్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ విట్నెసింగ్ దట్ కైండ్ ఆఫ్ వాల్యూమ్ బార్స్ అనమాట అండి. రైట్, యాక్చువల్గా కైండ్ ఆఫ్ చిన్న క్యాండిల్ అనమాట అండి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. డోజీ క్యాండిల్ టైప్ కొంచెం స్పిన్నింగ్ టాప్ అంటారు కదా, ఆ టైప్ క్యాండిల్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. మంత్లీ టైం ఫ్రేమ్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. రైట్, ఇంత వాలటిలిటీ ఉంది త్రూఅవుట్ ద మంత్. చాలా ఇబ్బంది పెట్టింది ఎవరైతే ఇంటర్నెట్ ట్రేడింగ్ ఏవి చేస్తారో. బట్ కానీ ఫైనల్గా ఏమీ లేదండి. రిటర్న్ వైజ్ ఈ మంత్ యాక్చువల్గా ఏమీ పెర్ఫామ్ చేసినట్టుగానే మనం చూడొచ్చు అనమాట క్యాండిల్ బట్టి మీరు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా వాలటిలిటీ కంటిన్యూ అయిందనమాట అండి. అయితే బ్యాంక్ నిఫ్టీ 15-minute చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నిన్న కూడా ఒక ప్యాటర్న్ నేను అడగడం జరిగింది. సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ మీరు కూడా చాలామంది ఆన్సర్ చేశారు. ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అనమాట అండి. ఓకే, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అయితే నెక్ లైన్ దగ్గర ఉందన్నమాట అండి. దట్ ఈస్ 46,300, 46,300 దగ్గర ఉందన్నమాట. వాల్యూమ్స్ చాలా వండర్ఫుల్గా వచ్చాయి. మేబీ ఇట్ ఈస్ ఓన్లీ స్క్వేర్ అప్ చేయడం, ఇంట్రాడే పొజిషన్స్, మంత్లీ ఏవైతే ఆప్షన్ స్ట్రాటజీస్ చేస్తారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిన వాల్యూమా, లేదంటే రేపు దీనికి ఫాలో అప్ వస్తుంది అనేది దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు బి వాచ్డ్ అనమాట. ఒకవేళ ఫాలో అప్ వచ్చి బ్రేక్అవుట్ అయితే కనుక హెడ్ అండ్ షోల్డర్, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం టార్గెట్స్ 46,700 అనమాట అండి. ఓకే, 46,700 దాకా టార్గెట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఎందుకంటే గ్లోబల్ డేటా, ఇన్ఫ్లేషన్, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా, ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ కొంచెం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే ట్రయాంగిల్ బ్రేక్ అయిందో ఇంచుమించు టార్గెట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ ఆల్రెడీ టచ్ అయిపోవడం జరిగింది. టచ్ అయ్యి మళ్ళీ ఒక బౌన్స్ అయితే రావడం జరిగిందనమాట అండి. బట్ మేజర్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతూ ఉన్నాయన్నమాట అండి. అది మనం వాచ్ చేద్దాం. రైట్, ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం డైలీ టైం ఫ్రేమ్లో మళ్ళీ అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ న్యూ ట్రెండ్ లైన్స్ అనమాట అండి. పాత అన్ని డిలీట్ చేసేయడం జరిగింది. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక కైండ్ ఆఫ్ ఛానల్ లాగా ప్యాటర్న్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓవరాల్గా కొంచెం అన్జూమ్ చేసి 15 minutes టైం ఫ్రేమ్ కాకుండా డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. స్లైట్లీ ఇట్ ఈస్ మేకింగ్ హై అండ్ హయ్యర్లో ఫార్. బట్ ఈ ఛానల్ బ్రేక్ అవుతుందా లేదా అని చూడాలన్నమాట అండి. 45,500 అనేది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట ఫ్రెండ్స్. రైట్, అండ్ ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసా చూద్దాం. యాక్చువల్గా లక్కీ డేటా అప్డేట్ అయిపోయింది, ఒక్కోసారి లేట్ అవుతుంటుంది, అప్డేట్ అవ్వదు కదా. ఎఫ్ఐఐస్ 3,568 కోట్లు బై చేశారండి. రోజు అమ్ముతున్నారు, బట్ ఈరోజు బై చేశారన్నమాట. డిఐఐస్ 230 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఫ్లాట్గా 30 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే జరిగిందనమాట అండి. బట్ నిఫ్టీ 50లో అడ్వాన్సెస్ ఓకే ఇంప్రూవ్ అయింది. నిన్న చూసాం కదా, ఎక్స్ట్రీమ్ బేరిష్ కైండ్ ఆఫ్ సినారియో నిన్న
మనకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో కనిపించింది అనమాట అండి. ఇవాళ ఇట్స్ ఓకే రైట్. అండ్ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది. అదేవిధంగా గ్లోబల్ ఇండిసెస్ మీరు చూడొచ్చు. సో గ్లోబల్ ఇండిసెస్ డాక్స్ ఇస్ డూయింగ్ గుడ్, బట్ డౌ ఫ్యూచర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ లైక్ నెగిటివ్ ఓపెనింగ్ అనమాట. 80 to 100 పాయింట్స్ అలాగా. ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి, రేపు మన మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయని దాన్ని బట్టి డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే. అండ్ ఇండియా మిక్స్ కూల్ ఆఫ్ అవ్వడం జరిగింది. సో ఎక్స్పైర్ అయిపోయింది కదా, కొంచెం కూల్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఒక 5% దాకా ప్రైస్ అయితే కూల్ అవ్వడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. అదేవిధంగా నిక్కాయ్ ఇవన్నీ మీరు అదర్ ఇండిసెస్ చూస్తే కనుక కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి తప్ప నథింగ్ స్పెసిఫిక్, నథింగ్ మేజర్, డైరెక్షనల్గా ఏమీ లేదనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, అంటే కొన్ని న్యూస్ అవన్నీ కూడా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అది కూడా మీరు జస్ట్ వాచ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ రిలయన్స్ సంబంధించి, రిలయన్స్, డిస్నీ వీళ్ళందరూ కొన్ని కొత్త ఎంటిటీ ఫామ్ అవుతుంది, వయాకామ్ ఇవన్నీ కూడా అని చెప్పి, రైట్. న్యూస్ అది కూడా మీరు చూసుంటారు కదా. సో అందువల్ల ఏంటంటే ఆ రిలయన్స్లో మళ్ళీ బయింగ్ వస్తుందా లేదా చూడాలి. దాన్ని బట్టి మార్కెట్కి సపోర్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ కానీ ఇది ఇమీడియట్గా అయిపోయింది కాదు, నెక్స్ట్ ఇయర్ Q1 అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్ అంటున్నారు అనమాట అండి. ఇట్ టేక్స్ టైం కదా, రైట్. సో ఏదైనా అంత పెద్ద కన్సిడరేషను జాయింట్ వెంచర్ లాగా అన్నీ క్లబ్ అవ్వడం ఇవన్నీ కూడా, సో ప్రాసెస్ ఇట్ టేక్స్ టైం అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు PSU బ్యాంక్ ఇండెక్స్ సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే నిఫ్టీ జూనియర్, నిఫ్టీ నెక్స్ట్ 50 1% పెరగడం జరిగింది. సో యాక్చువల్గా నన్ను న్యూస్ తెలుసు కదా ఫ్రెండ్స్, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉందేమో అని, అంటే ఎందుకంటే పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, అందరూ కూడా స్మాల్ క్యాప్ ఫండ్లో పెడదామండి, అది కూడా క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎందుకంటే అది 35% రిటర్న్ ఇచ్చిందండి. 35% రిటర్న్ 5 years టైం పీరియడ్లో తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. సో అది చూసి అందరూ యాక్చువల్గా ఆ ఫండ్ మీద దృష్టి పెడుతున్నారు. బట్ కానీ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫండ్స్ కూడా టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ కూడా కీప్ ఆన్ రొటేటింగ్ అనమాట అండి. ఈ సంవత్సరం పెర్ఫార్మింగ్ ఉన్నది, నెక్స్ట్ 2 years తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీ కెనాట్ సే, రైట్. ఓకే. బట్ లాంగ్ టర్మ్లో అగైన్ ఇట్ మే కమ్ బ్యాక్ అనమాట అండి, ఎందుకంటే 5 years 7 years 3 years టైమ్ హారిజన్లో చూస్తే ఫండ్స్ పెర్ఫార్మెన్స్ మేబీ ఇట్ కెన్ కమ్ బ్యాక్ అనమాట, రైట్. బట్ వితిన్ 1 yearలో ఇట్ కెన్ చేంజ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే. అది దృష్టిలో పెట్టుకోవాలి. సో అందువల్ల నెంబర్ ఆఫ్ ఎక్కువ ఓపెన్ అయిపోతున్నాయి కదా, అందువల్ల కొంచెం చూడండి దీని గురించి. ఇది మరీ ఎక్కువగా అంటే ఫండ్స్ అగ్రెసివ్ అయిపోతున్నారు ఇన్వెస్టర్స్ కొంచెం అని చెప్పి అన్నట్టుగా సెబీ కొంచెం గైడ్లైన్స్ మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం కాషియస్గా ఉండాలన్నట్టుగా, రైట్, చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే SIP అమౌంట్స్ అనేవి కంటిన్యూగా పెరిగిపోతాయి అనమాట అండి. ఇది ఎప్పుడు జరిగితే బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు అందరికీ షేర్ మార్కెట్ గురించి అమితమైనటువంటి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, అందరూ దాని గురించి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ కానీ ఒక్కసారి ఒక 10% కరెక్షన్ అయిందంటే 10% మిగులుతారు, మిగతా 90% గాయబ్, రైట్. ఇది చాలాసార్లు జరిగిందనమాట అండి. ఓకే. సో బట్ కానీ ఎవరైతే కన్సిస్టెంట్గా SIPs కంటిన్యూ చేస్తూ ఉంటారో, ఎవరైతే కన్సిస్టెంట్గా ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేస్తారో, వాళ్ళే అల్టిమేట్గా దే విల్ మేక్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇన్ ద లాంగ్ రన్ అనమాట అండి. ఓకే, రైట్. అండ్ అదర్ సెక్టర్ ఇండస్ట్రీస్ చూస్తే మీడియా అండ్ IT యాక్చువల్గా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ ఓవరాల్గా. అండ్ ఈరోజు వేరే స్టాక్ ఐడియాస్ ఏం లేవు ఫ్రెండ్స్. ఆల్రెడీ వీక్ మనం ఐ థింక్ 4-5 స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేసాం కదా. సో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రియల్లీ క్యాచీ, సో ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏమీ లేదు, బ్రేక్అవుట్ అయ్యే మొమెంటం ఉన్నవి. సో ఓకే. సో అందువల్ల ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీథింగ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్.